ఉద్యోగాలు ఇవ్వకపోవడము, స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చడము. ఏదైతే మీరు చూసారు గతంలో జీవో నెంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందాలన్నా కూడా అభ్యర్థి ఖచ్చితంగా ఉద్యోగాన్ని రాతపూర్వకమైనటువంటి పరీక్ష రాసి ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా ఆధారంగా పొందాల్సినటువంటి నిబంధన. ఇది జీవో నెంబర్ 74 చెప్తుంది. మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెచ్చినటువంటి జీవో నెంబర్ 447 ఇదేం చెప్తుంది? స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాసేటువంటి విధానాన్ని కూడా తొలగించినటువంటి పరిస్థితి. ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా రూల్ నెంబర్ ప్రకారం ఏదైతే 1:1 మీరు చూస్తే 1:1 ప్రకారం ఒక వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు అంటే ఈ రోస్టర్ విధానాలు కానీ, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్లు కానీ ఇవన్నిటినీ కూడా పరిశీలించినటువంటి పిదపే 1:1 రేషియోలో ఒకే ఉద్యోగానికి ఒక అభ్యర్థిని పిలవడం జరుగుతుంది. మీరు చూసారు 1:5 కానీ 1:10 కానీ పిలిస్తే ఆ 5 మందిలో ఎవరికో ఒకరికో లేదా ఆ 10 మందిలో ఎవరికో ఒకరికో వస్తుంది. కానీ ఇక్కడ 1:1 విధానంలో పిలిచినప్పుడు జరగాల్సిందేంది? సర్టిఫికెట్లు అతను సమర్పించేటువంటి అన్ని పత్రాలు సరైనవే అయితే వాటిని నిర్ధారించుకొని ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా? ఇది ఒప్పుకొని తీరాలి కదా. కానీ 1:1 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి, ఇంటర్వ్యూకి హాజరైనటువంటి వ్యక్తికి ఉద్యోగాలు రాలేదు. మరి అదేలా సాధ్యమవుతుంది? మళ్ళీ మెరిట్ లిస్టు, అసలు డిఎస్సి అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఏ డిస్ట్రిక్ట్ లో అయినా కానీ మెరిట్ లిస్టుని కానీ, కట్ ఆఫ్లు కానీ, ర్యాంకులు కానీ తదితర వివరాలని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎక్కడైనా పెట్టారా? ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం రహస్యంగా సందేశాలు ఎందుకు వెళ్ళాయి? ఆ ఆరోపణలకు సమాధానం ఇస్తున్నారా? ఎందుకు మెరిట్ లిస్టును బహిర్గతం చేయలేదు? అదేవిధంగా ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి దాంట్లో 17 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చున్నారని చెప్పేసి అభ్యర్థులే చెప్తున్నారు కదా. ఈరోజు వచ్చే ఆరోపణ చేస్తున్న వాళ్ళందరూ అభ్యర్థులు మేము మద్దతు తెలుపుతున్నాం. ఈ రకంగా జీవోలను తీసుకొచ్చి పరీక్షా విధానాన్ని ఎత్తేసి అర్హతలే సార్. ఈరోజు ఆ పోస్టులు ఏంటి? ఉపాధ్యాయ పోస్టులు. అసలు కనీసం కొన్ని నిబంధనల ప్రకారం డిగ్రీ కూడా ఉద్యోగం పొందిన 5 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పొందొచ్చు అనేటువంటి విధానం. మరి ఒక ఉపాధ్యాయుడు అర్హతే లేకుండా, విద్యార్హతలు లేకుండా, డిగ్రీలు లేకుండా పిల్లలకి ఏం పాఠాలు చెప్తారు సార్? పిల్లల భవిష్యత్తుతో ఒక్క నిమిషం సురేష్ గారు. సురేష్ గారు సరే, నారా లోకేష్ సవాలు పక్కన పెట్టేస్తే స్పోర్ట్స్ కోటాలో బిఈడి కానీ డిఈడి కానీ చేయకుండా, టెట్ పరీక్ష రాయకుండా, వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి జీవో ప్రకారం మెరిట్ లేకుండా ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళని ఒక్కరిని చూపిస్తారా? మీరు జస్ట్ ఒక్కరిని చూపిస్తారా? 38 మందికి ఫెన్సింగ్ లో, 39 మందికి సాఫ్ట్ బాల్ లో, 48 మందికి ఖోఖోలో, 49 మందికి జూడోలో, ఈ రకంగా కేవలం వీళ్ళకి పథకాలు లేకుండా పాల్గొన్నటువంటి అర్హతతో ఇక్కడ ఒకటి సురేష్ గారు, నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్. వీళ్ళెవరిలో ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్ళలో బిఈడి